మాది రోలుగుంట మండలం అర్ల పంచాయతీ నీలబంద అనే గ్రామం. మాకు రోడ్డు లేక ఇలాంటి పిల్లలు జబ్బులు జ్వరాలు వచ్చిన పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి వచ్చిన ఇలాగ డోలు మూతలతో మొయ్యాలి. రోడ్డు లేక ఇలాంటి నానా తిప్పలు కష్టాలు పడుతున్నాం మేము. మాకు ఎవరైనా రోడ్డు సహకరిస్తారని ఈ వీడియో పెడుతున్నాం సార్. మాది రోలుగుంట మండలం అండి, అర్ల పంచాయతీ. మాది నీలబంద అనే గ్రామం. మాకు రోడ్డు లేక ఇలా డోలు మూతలతోటి పిల్లలకి జబ్బులు జ్వరాలు వచ్చిన డోలు మూతలతోటి మొయ్యాలి. కిందకి సుమారు ఒక 5 కిలోమీటర్ల లాగా నడవాలి అడక. ఇలాగ మోయాలంటే మాకు రోడ్డు లేక తప్పదు. మాకు ఎవరైనా రోడ్డు సహకరిస్తారని చిన్న వీడియో పెడుతున్నాం సార్. సరసర హత్తదు ముందు కాదు తగులుతుంది మళ్ళీ అక్కడికి ఆపేసి తర్వాత చూద్దాం. నడ్డానికి కూడా మంచి రోడ్డు లేదండి. అండ్ కనీసం గ్రావెల్ మట్టి వేసినా నడ్డానికి వీలుగా ఉన్నాం. కనీసం మనిషి అడుగు తీసి అడుగేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎంతమంది వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇలాంటి గిరిజన ప్రాంతాల్లో పట్టించుకునే నాదుడు లేడు. ఎప్పుడు మారుతాయో గిరిజన బ్రతుకులు. అనకాపల్లి జిల్లాలోని డోలు మూతలు అరికట్టడంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పొచ్చు. ఈరోజు అనకాపల్లి జిల్లాలోని భీమాడుగుల, చీడికాడ, దేవరాపల్లి, రోలుగుంట, రాయికతం, గొలుగొండ అనేకటువంటి గిరిజన గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఈ గ్రామాల్లోని డోలు మూతలు అటువంటివి ఈ రోజుకి తప్పట్లేదు. నిన్న నీలుబందలోని 9 ఏళ్ళు కుర్రోడికి బాగులేకపోతే డోలు కట్టి కొత్తకోట హాస్పిటల్కి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. మొన్నేమో పశువుల పందలోని 7 ఏళ్ళు కుర్రోడికి బాగులేకపోతే డోలు కట్టి 6 కిలోమీటర్లు తీసుకుని వెళ్ళి అక్కడి నుండి కొత్తకోట హాస్పిటల్ తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. మొన్నేమో ఇక్కడ బోడుగరువులో ఒక గర్భిణీ స్త్రీ డెలివరీ అయితే
ఆ డెలివరీ అవ్వక ఇబ్బంది పడితే 108 రాలేక ఏట్లోని మోసుకొని వెళ్ళి ఎస్కాట్ హాస్పిటల్కి తీసుకెళ్ళేటువంటి పరిస్థితి. అదేవిధంగా అక్కడ శంకరం పంచాయతీలోని కొత్త వలస, తాడి వలస, అదేవిధంగా గొప్పూరు, ఎలంపాడు ఈ గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఈ గ్రామాల్లోని అనేక మంది గిరిజనులు డోలి కట్టి ఈరోజు హాస్పిటల్కి తీసుకెళ్లేటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. అనేకటువంటి గ్రామాల్లోని గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడి నిస్సాయి స్థితిలో ఈరోజు తప్పని పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకోవడం కోసం డోలు ముట్టుకొని ఈరోజు మోసుకెళ్తా ఉన్నారు. డోలు మోతలు మేము అరికడతాం, ఎక్కడా కూడా డోలు మోత ఉండడానికి వీలు లేదని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు గిరిజనుల్ని తీవ్రంగా ఈరోజు మోసం చేసిందని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు వచ్చి గిరిజన గ్రామాల్లో పర్యటించి అడవి బాట పట్టి గిరిజనులకు రోడ్లు వేస్తామని చెప్పేసి ఈరోజు గిరిజనుల్ని మోసం చేశారనేటువంటి స్పష్టంగా అర్థమవుతా ఉంది. గిరిజనులు మోసం చేయడమే కాదు, డోలు మోతలు మండల కేంద్రానికి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉన్నటువంటి గిరిజన గ్రామాలకు కూడా ఈ రోజుకి రోడ్డు సౌకర్యం లేనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎక్కడ డోలు కట్టి ఈరోజు మోసుకెళ్ళడానికి వీలు లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. కానీ ఏ గిరిజన గ్రామానికి ఈరోజు సక్రమంగా ఈరోజు లేదు. ఆ విధంగా గిరిజనులు అనేకటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఎక్కడ గిరిజనులు ఈరోజు ప్రాణాలు పోగొట్టుకుంటారు. ప్రాణాలు పోగొట్టుకుని ఈరోజు గర్భిణీ స్త్రీలు, ముసలోళ్ళు, చిన్నపిల్లలు అనేక మంది ఇబ్బందులు పడుతుంటారు. 108 వెళ్ళట్లేదు, 104 వెళ్ళట్లేదు. అదేవిధంగా అక్కడికి నిత్యావసర వస్తువులు వెళ్ళట్లేదు. పిల్లలు చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళాలంటే సరైన రోడ్డు సౌకర్యం లేదు. కొన్ని గ్రామాలకు స్కూళ్ళే లేవు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో గిరిజన గ్రామాలు ఉంటే ఈ గిరిజన గ్రామాలకు అడవి బాట పట్టి మేము అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నోరు మెదపకపోవడం అటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి శంకరం పంచాయతీలో ఉన్నటువంటి ఆ 7 గిరిజన గ్రామాలకు కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ కోరం పంచాయతీలోని చెరుకుబిల్లి, అదేవిధంగా జాజులపాలెం, రెల్లపాలెం, దేవరాపల్లి మండలం బోడుగరువు, నేరేళ్ళపూడి, కళ్యాణగుమ్మి, అదేవిధంగా పైన ఉన్నటువంటి అనేకటువంటి గిరిజన గ్రామాలు, కుక్కులబంద ఏదైతే ఉన్నాయో, జార్రాయి ఏదైతే ఉందో ఆ గ్రామాలకు ఈ రోజు వరకు రోడ్లు లేవు. గిరిజనులు, పీటీజీ గిరిజనులు వాళ్ళ అమాయకులు, నోరు లేదు, వాళ్ళ బ్రతికే ఈరోజు దుర్భరంగా ఉంది. పండించిన పంట ఈరోజు ఎక్కడికి తీసుకెళ్ళి అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు దళారీలో వచ్చి కారు చౌకగా కొనుక్కొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అదే రోడ్డు సౌకర్యం ఉంటే వాళ్ళు పండిన పంట అమ్ముకుంటారు, వాళ్ళు వైద్యం చేయించుకుంటారు, వాళ్ళ పిల్లలు చదివించుకుంటారు, వాళ్ళకి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. కాబట్టి గిరిజనులు ఆ విధంగా అభివృద్ధి చేయాలి తప్ప మీకు చెప్పులు ఇచ్చాం కాబట్టి చెప్పులు వేసుకొని తిరగండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. తప్పులేదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పులు ఇచ్చినందుకు గిరిజనులందరికీ మాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు చెప్పులు వేసుకొని తిరగడం అని చెప్పడం కాదు, గిరిజనులకు రోడ్లు వేయండి, రోడ్లు వేసి వాళ్ళ మౌలిక సదుపాయాలు కల్పించి వాళ్ళు అభివృద్ధి చేయండి. ఆ విధంగా చేయకపోవడం దుర్మార్గమైన చర్య. నేను నీలబందలో కానీ, నేరేడు బందలో కానీ, మొన్న బోడిగరువులో కానీ, మొన్న ఇదివరకు జరిగినటువంటి అక్కడ తాడి వలస, కొత్త వలస, ఏదైతే గొప్పూరు ఉందో ఆ గ్రామాల్లో కానీ ఈరోజు గిరిజనుల యొక్క పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, దిగజారిపోతూ ఉంది. ఈ ప్రభుత్వం పట్టించుకోండి అని చెప్పేసి వాళ్ళు చేతులెత్తి మొక్కి దండం పెట్టి మోకాళ్ళ మీద కూక్కొని 16 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎంపీడో కార్యాలయం మాడుగుల దగ్గర నిరసన తెలియజేశారు. అయినా కానీ మీకు పట్టించుకునే పరిస్థితి ఉంటే మేమేం చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి గిరిజనుల యొక్క జీవన పరిస్థితిని మెరుగుపరిచే వాళ్ళు ఆదుకోవాలని చెప్పేసి మేము గిరిజన సంఘాలుగా, సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని, అధికారులు డిమాండ్ చేస్తా ఉన్నాం.